అండి. ప్రవీణ్ బ్రో ఇక్కడ అబ్బాయ బాగున్నారా? ఏదో మీదే చాలా గ్యాప్ ఇచ్చారు దేనికన్నా స్క్రీన్ మీద కనబడడానికి. లేదు జరుగుతున్నాయి. ఏది ఈ మధ్య ఎక్కడ అసలు చెప్పన్నా. బకాసురు మొత్తం మీదే హైలైట్ ఉంది దీంట్లో. అంటే యాక్చువల్ చెప్పాలంటే ప్రేమ కథ చిత్రం ఉంది. ఇప్పుడు చూసినప్పుడు కూడా దాంట్లో కూడా మీరు సప్తగిరి గారు చేసిన కామెడీ మామూలుగా ఉండదు. దానికి సీక్వెల్ గా దీంట్లో కూడా ఒక చిన్న చిన్న చూపించారు, పెట్టేసి చిన్న చిన్న వేసారు. అది బాగా పండింది. సో మీరు ఈ స్టోరీ ఒప్పుకోవడానికి కారణం ఏంటి అసలు? ఫస్ట్ స్టోరీ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ మంచి ఎంటర్టైన్మెంట్ విత్ సూపర్ ఎమోషన్ ఉందన్న. అదే నచ్చింది నాకు బాగా. సో మరి ఫుడ్ మొత్తం బకాసుడిగా పెట్టారా? మరి మీరు కూడా ఏమన్నా? మాకు కూడా లేకుండా బకాసుడే తినేసాడు. అది కొంచెం దగ్గరలో చెప్తా నీకు. నువ్వు ఇప్పుడు రిలీజ్ ముందు పబ్లిసిటీలో భాగంగా నువ్వు ఆ క్వశ్చన్ అడిగితే చెప్తా దగ్గరలో. అవునా? సో ఇప్పుడు మీది మెయిన్ క్యారెక్టర్ ఇలా ఉంది కాబట్టి ఇట్లా కంటిన్యూ చేస్తుంటారా, లేకపోతే మళ్ళీ ఏదొస్తే చేస్తాను? అలా ఏం లేదు. ఇందులో కూడా ఈ సినిమాకి హీరో కథే, మా ముఖ్యమైన పాత్రలు అంతే. బట్ రామ్ గారు, నాతో పాటు చేసిన అమరావు, జయకృష్ణ, రామ్ పటాస్, ఫణి, ఇవన్నీ ముఖ్యమైన క్యారెక్టర్లు. కథతో పాటు ట్రావెల్ అయ్యామంతే. అచ్చా హర్షన్న వెనకాల చూస్తుంటే మీకే పెట్టారు అంత రెగ్యులర్గా. మరి షూటింగ్లో పొద్దున్న సాయంత్రం దాకా అట్లా పెడుతుంటే ఆ బిర్యానీ చూసినప్పుడు మీకు ఏమనిపించింది అసలుకి? అది పోస్టర్లో పెట్టారండి, అక్కడ ఏం పెట్టలేదు అసలుకి. అక్కడ అవన్నీ గ్రాఫిక్స్ అయ్యా అలా లేదు. బట్ అది కొన్ని రివీల్ చేయలేం ఇప్పుడు, అంటే ఇది జస్ట్ ఇంకా ఇనీషియల్ పార్ట్ ఆఫ్ ప్రమోషన్ కదా. సో అందువల్ల కొన్ని రివీల్ చేయలేం. ముందు ముందు బోల్డ్ ఈవెంట్స్ ఉన్నాయి కదా, అందులో చాలా ఇన్ఫర్మేషన్ అలా మెల్లిగా క్రౌడ్కి మీ ద్వారానే ఒకటి తర్వాత ఒకటి వాళ్ళకి ఇండ్యూస్ చేద్దాం. అది అచ్చా. సో అంటే మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది దీంట్లో మొత్తం అసలుకి? టైటిల్ అదే ఉంది కదండి. ఆయన ఇందాక వెయిటెడ్ క్యారెక్టర్ అన్నారు కదా, వెయిటెడ్ కాదు మామూలుగా అందులో వెయిట్ ఉన్న పాత్ర అనమాట. బయట వెయిట్ ఉన్నానని తీసుకోలేదు ఈయన మా డైరెక్టర్ గారు. ఆ కథ చెప్పంగానే నాకు నిజంగా జెన్యున్గా మనం రోజు చాలా ఫిల్మ్స్ అయ్యి వర్క్ చేస్తుంటాం కదా, రోజుకో సెట్లో ఉంటాం కదా. సో ఇది చాలా డిఫరెంట్ స్టోరీ. నేను ఏదో చేశానని చెప్పడం కాదు, కానీ ప్రవీణ్ అన్న సెలెక్షన్ కానీ అవన్నీ ఆన్ పాయింట్. తను కూడా తను ఫస్ట్ టైం ఫోన్లో నాకు చెప్పంగానే నేను అన్నాను ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయొచ్చు కదా క్యారెక్టర్ నన్ను కూడా అడిగాను. బట్ అంత నచ్చింది. ఫస్ట్ ఇంప్రెషన్లోనే చాలా బాగా అనిపించింది అనమాట. అంటే కామెడీతో పాటు దీంట్లో కొద్దిగా థ్రిల్లర్ కూడా కనిపించింది, హర్రర్ లాగా. అవునవును, అది డిఫరెంట్ ఎమోషన్ ఉంటుంది. ఓకే ఓకే. హర్ష గారు హాయ్ అన్న, యాంకర్ రాజేష్. హలో. అండ్ అంటే మిమ్మల్ని ఈ మధ్యన ఎక్కువగా మనం కామెడీ వేలోనే చూస్తున్నాం. చాలా